వైసీపీ అధినేత జగన్ తీరుపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ పల్నాడు పర్యటన అనుమతులను ఉల్లంఘించడమే కాకుండా శాంతి భద్రతలు కాపాడే పోలీసులపై నిందలు మోపారని కూడా ధ్వజమెత్తారు. చంపండంటూ కూడా ప్లకార్డుల ప్రదర్శనతో రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. రాజకీయం చేస్తే తాట తీస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రౌడీయిజం చేయాలని అందరికీ మార్గదర్శనం చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బనకచెర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గోదావరి నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులేనని కూడా తెలిపారు. పోలీసు చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయామా? మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక 2 కార్లు అంటే పంపించారా? నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారా? ఎవరన్నా పొమ్మంటున్నారు కదా. 10 కార్లకు పర్మిషన్ ఇచ్చి 5, 6కు 100 మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు ఏమనుకుంటున్నారు మీరు? ఇరుకు సందుల్లో పోవడం, అక్కడ మీటింగ్లు పెట్టడం, స్టాంపేడ్లు కావడం, అక్కడి నుంచి ఇవన్నీ చేయడం, వైలెన్స్ క్రియేట్ చేయడం ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? పోలీసుల మీద మళ్ళా బ్లేమ్ చేయడం, బురద వేయడం. గంజాయి బ్యాచ్కి, బెట్టింగ్ బ్యాచ్కి, రౌడీలకి, హత్యలు చేసేవాళ్ళకి, అత్యాచారాలు చేసేవాళ్ళకి విగ్రహాలు పెడతారు. అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. వాళ్లే హీరోస్గా, ఇటు రౌడీజం చేసేవాళ్ళు హీరోలు, ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు చేతకాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. బెట్టింగ్ కట్టడం తప్పు కదండి. నేను ఏమంటానంటే, నిలదీస్తే ఎవరు నిలదీయాలి? ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మాత్రం తాట తీస్తా. బీ క్లియర్, నో క్వశ్చన్. నీకేం సంబంధం ఇక్కడ? రాజకీయం చేస్తే వదిలిపెట్టను. అదే ప్రజలు అడిగితే నేను సమాధానం చెప్తా, కన్విన్స్ చేస్తా, అన్యాయం జరిగితే కరెక్ట్ చేస్తా. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రైజ్ చేస్తే ఆ పాయింట్ రైజ్ చేస్తారు. నేను ఎప్పుడు రైజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను. అది కరెక్ట్ కాదు. అదే ఎవరికెవరు రాసిస్తారు? 1 ఇయర్ ముందు చనిపోయాడు. 1 ఇయర్కి ముందు చనిపోయిన వాడిని పరామర్శించాను. ఎవరు ప్రభుత్వం? నువ్వే కేటగిరీ గవర్నమెంట్. అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖున, నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత. ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే కనీసం అలాంటిది 1 ఇయర్ తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే నీ వెహికల్స్ కొట్టి ఒకడు చనిపోతే పరామర్శించరా మీరు? ఒకరు ఫస్ట్, ఇంకొకరు నెక్స్ట్. కనీసం పరామర్శించారా? చూడరా వాళ్ళని? మనిషి ప్రాణానికి విలువ లేదా? బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కాదా? వాళ్ళ మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడూ ఉందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో, నేను అసమర్థుడు అవుతా. కానీ నువ్వు ఎక్కడ పోతే గొడవ చేస్తే ఎట్లా? అంటే నువ్వు గొడవ చేసి ఈ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తావా? అంటే నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తున్నావు అందరికి రౌడీజం చేయమని. లా అండ్ ఆర్డర్ ఈజ్ ది టాప్ ప్రియారిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్, అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ ఈజ్ ది ప్రియారిటీ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. సివిలైజ్డ్ సొసైటీలో లా అండ్ ఆర్డర్ కానీ లేకుండా ఏ అమ్మాయినంటే అమ్మాయిని లిస్ట్ ప్రకారం మొలాస్ట్ చేసి మాట్లాడితే మీకు మొన్న చూశారు నా కాన్స్టిట్యున్సీ. సిగ్గుపడుతున్నా. ఏం చేయాలి? ఆ కుటుంబాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పండి? డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వ చెట్టుకేసి కట్టేసి కొడతారండి మీరు? ఇలాంటి వాళ్ళు చూసి వాళ్ళు స్పిరిట్ తీసుకున్నారు, స్ఫూర్తి. కుప్పం కాన్స్టిట్యున్సీ నెవర్ దెర్ వాజ్ ఏ ప్రాబ్లం. నిన్న మళ్ళా ఇంకొక కేసు, ఒక ముస్లిం 2 కొట్టుకున్నారు, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్. దే ఆర్ బికమింగ్ ఏ పెద్ద సమస్య అవుతున్నారు సొసైటీకి. రాజకీయ సమస్య, సొసైటీకి ఒక సమస్య.
వాళ్ళకేంటి హిస్టరిక్గా తయారైపోయారు. ఏం చేసినా సరిపోతున్న పరిస్థితికి వచ్చారు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలపైన దాడులు చేయడం అన్నింటిలో వీళ్ళు ఉన్నారు. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా తప్పలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా?